పాపములోనే ఉన్నాను, పాపిని నన్ను కృప చూపి కరుణించమని సంధ్యావందన శ్లోకం చెప్తోంది. కాబట్టి పాపములో పుట్టనివాడు, పాపములో జీవించనివాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఆయనే పవిత్రుడు, ఆయనే పవిత్రుడు, ఆయనే దేవుడు అనబడడానికి అర్హుడు అని నేను ఖురాను వెతుకుతున్నాను, వేదాలు ఉపనిషత్తులు వీటిలో వెతుకుతున్నాను. నా జ్ఞానం మేరకు వెతికితే నాకు ఎక్కడ కనపడలేదు. ఇంకెక్కడైనా ఉన్నాడా? ఈ బైబిల్లో చూద్దామని అంటే నాకు బైబిల్ కొంత అవగాహన ఉంది, ఇంట్లో వీళ్ళంతా చేస్తారు కాబట్టి. అప్పుడు బైబిల్లో క్రిస్మస్ పండగ చేస్తారు కదా అని చెప్పి లూకా సువార్త 1వ అధ్యాయము 33 నుంచి 35 వచనాలు చూస్తే ఒక కన్యక అయినటువంటి మరియ దగ్గరికి ఓ దేవదూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభమని అంటాడు. ఏంటి ఆ శుభవచనం అంటే, నువ్వు గర్భము ధరించి కుమారుని కంటవని. గర్భము ధరించి కుమారుని కంటవనంటే నేను ఏ పురుషుని ఎరగని దానిని నాకు ఇది ఎలాగ జరుగును అనంటే, అప్పుడు దూత అనేదంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఆ లూకా సువార్త 1వ అధ్యాయం 33 నుంచి 35 వచనాల్లో ఉంది. కాబట్టి పరిశుద్ధుడై ఆయన దేవుని కుమారుడు అనబడునట. కాబట్టి పాపమంటకుండా పుట్టి పాపమంటకుండా జీవించి ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని అక్కడ ఉంటే, మరి ఇక్కడ చెప్పిన వాటికి ఈ నా వేదాలలో, నా ఉపనిషత్తులలో, నా హైందవ సాహిత్యములో ఏమైనా సంబంధం ఉందా అని కూడా నేను ఆలోచించిన. బైబిల్లో వీళ్ళు రాసుకున్నారు నిజమేనా అని అంటే నిజంగా కూడా బృహదారణ్యకోపనిషత్తులో చూస్తే అపుత్రశ గతిర్నాస్తి స్వర్గమే నైవచ, పుత్రుడు లేకపోతే స్వర్గమే లేదట. పుత్రుడు లేకపోతే స్వర్గమే లేదు, గతి కూడా లేదట. మరి ఎవరి పుత్రుడంటే పున్నమునో ఇత్రాయితి ఇతి పుత్ర, పున్నామనుడి నరకముని తప్పించడానికి పుత్రుడు అవసరమట. ఎవరి పుత్రుడు అని అంటే ఆత్మానామై పుత్రనామస్య అని బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది. ఆత్మానామై పుత్రనామస్య, ఆత్మయే ఈ లోకములో ఒక పుత్రుడిగా జన్మిస్తాడట. అంటే ఆత్మ అంటే ఎవరు? దైవాత్మ. ఆ కనబడని దేవుడే కనబడే దేవుడిగా ఈ లోకములో ఒక పుత్రుడిగా జన్మిస్తాడట. ఎందుకంటే కుచ్చితాను మారయతీత కుమార, చెడ్డ గుణములు తీసివేసి మంచి గుణములు ఇచ్చేవాడే కుమారుడట. అట్టి దైవ కుమారుని గురించి తెలియక చాలామంది ఏమనుకుంటారు అంటే, నా అవగాహన ఈ లోకములో ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులుంటే తండ్రి చనిపోతే పెద్ద కొడుకు తలగొరివి పెట్టి కర్మకాండలు ఆచరించాలట, అప్పుడు తండ్రికి ముక్తి దొరుకుతుందట. తల్లి చనిపోతేనేమో చిన్న కొడుకు తలగొరివి పెట్టి కర్మకాండలు ఆచరిస్తే తల్లికి ముక్తి దొరుకుతుందట. నిజంగా మరి ఈ కుమారులతోటి ముక్తి దొరుకుతుందా అంటే